సింగ్ గీతం మూవీ అనాలిసిస్ తెలుగు సినిమా చరిత్రలో ప్రయోగాల గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకొచ్చే పేరు సింగీతం శ్రీనివాసరావు. ఆదిత్య 369, పుష్పక్ విమానం, భైరవ్ ద్వీపం వంటి కల్ట్ క్లాసిక్స్ని అందించిన ఆయన 90 ఏళ్ళు దాటిన వయసులో కూడా కొత్త ఆలోచనలతో ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం. ఇప్పుడు ఆయన నుంచి వస్తున్న కొత్త చిత్రం సింగ్ గీతం. ఈ సినిమా గురించి మొదట వినగానే ఆసక్తి కలిగించే విషయం ఏంటంటే ఇదొక మ్యూజికల్ ఫ్యాంటసీ. భారతీయ సినిమాల్లో మ్యూజికల్ ఫ్యాంటసీ అనే జానర్ చాలా అరుదుగా కనిపిస్తుంది. అందుకే ఈ ప్రాజెక్ట్పై సినీ అభిమానుల్లో ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది. సంగీతం గారి సినిమాల ప్రత్యేకత ఏంటంటే అవి ఎప్పుడూ సేఫ్ జోన్లో ఉండవు. ప్రతి సినిమాలో ఒక కొత్త కాన్సెప్ట్, కొత్త ప్రపంచం, కొత్త అనుభూతి ఉంటుంది. పుష్పక్ విమానంలో మాటలు లేకుండా కథ చెప్పిన ఆయన ఆదిత్య 369లో టైం ట్రావెల్ చూపించారు. ఇప్పుడు సింగ్ గీతం ద్వారా మరోసారి తన ఊహాశక్తిని తెరపైకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా కేవలం ఒక కథ కాదు, ఇది సంగీతం గారి జీవితకాల సృజనాత్మకతకు ప్రతిబింబంలా కనిపిస్తోంది. చాలామంది దర్శకులు ఒక దశలో ఆగిపోతారు, కానీ సంగీతం గారు మాత్రం వయసు అనేది సృజనాత్మకతకు అడ్డంకి కాదని మరోసారి నిరూపిస్తున్నారు. సంగీతం విజయం సాధిస్తుందా లేదా అనేది భవిష్యత్ చెప్తుంది. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు, భారతీయ సినిమాలో కొత్తదనం కోసం వెతికే ప్రతి ప్రేక్షకుడు ఈ సినిమాపై దృష్టి పెట్టాల్సిందే. ఎందుకంటే కొంతమంది దర్శకులు సినిమాలు తీస్తారు, కొంతమంది దర్శకులు చరిత్ర సృష్టిస్తారు. సంగీతం శ్రీనివాసరావు మాత్రం సినిమా అనే కళకు కొత్త దారులు చూపిస్తారు. అదే సంగీతంపై ఉన్న అంచనాలకు అసలు కారణం. సంగీతం గురించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ సినీ ప్రియ మిత్రులతో షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన సినిమా విశ్లేషణలు, మూవీ హిస్టరీలు, ఫిల్మ్ మేకింగ్ కంటెంట్ కోసం మా ఛానల్ చిత్రం భలారే ఒరిజినల్స్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.